పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 AD భారతీయ సినీ చరిత్రలోని అతిపెద్ద విజువల్ వండర్స్ లో ఒకటిగా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2 కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తుండగా దర్శకుడు నాగశ్విన్ మరో ఆసక్తికరమైన ప్లాన్ తో సిద్ధమవుతున్నట్లు సమాచారం. కల్కి 2898 AD విడుదల సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ప్రత్యేక యానిమేషన్ సిరీస్ ను తీసుకొచ్చిన నాగశ్విన్ ఇప్పుడు కల్కి 2 విడుదలకు ముందే మరోసారి డిజిటల్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈసారి సినిమాలోని కీలక పాత్రల నేపథ్యాన్ని వివరించే 2 ప్రత్యేక వెబ్ సిరీస్లను రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ 2 వెబ్ సిరీస్లలో ఒకటి దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రకు సంబంధించిన బ్యాక్ స్టోరీపై ఉండనుండగా మరో సిరీస్ సుమతి పాత్ర చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. కల్కి పార్ట్ 1లో సుమతి పాత్రను దీపికా పదుకొన్ పోషించగా రెండో భాగంలో ఈ పాత్రలో సాయి పల్లవి కనిపించే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుమతి పాత్ర గతం, ఆమెకు కల్కి ప్రపంచంతో ఉన్న అనుబంధాన్ని మరింత లోతుగా చూపించేలా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ల కథలు కల్కి పార్ట్ 1 క్లైమాక్స్ తో అనుసంధానమై ఉండనున్నాయని సమాచారం. ప్రతి సిరీస్ ను దాదాపు గంట నిడివితో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ కథల ద్వారా ప్రేక్షకులకు సినిమాలోని పాత్రల భావోద్వేగాలు, వారి గతం, భవిష్యత్తు కథనాలపై మరింత స్పష్టత వచ్చేలా నాగశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ ప్రత్యేక వెబ్ సిరీస్లను కల్కి పార్ట్ 2 థియేటర్లలోకి రాకముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే కల్కి విశ్వాన్ని మరింత విస్తరించే ప్రయత్నంగా ఈ వెబ్ సిరీస్లు నిలవనున్నాయి. దీంతో కల్కి పార్ట్ 2 పై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అభిమానులు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ఇసుకపట్నం అఫీషియల్ ట్రైలర్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్ డ్రాప్ లో సాగే రా అండ్ రస్టిక్ పొలిటికల్ గ్యాంగ్ వార్ డ్రామా ఇది. రక్తాన్ని ఉడికించే యాక్షన్, మైండ్ గేమ్లు, కుటుంబ విభేదాల కలబోతగా వస్తోన్న ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సిరీస్ లో వర్స్టైల్ నటుడు సముద్రకని నాయుడు అనే అత్యంత పవర్ఫుల్ రోల్లో నటించగా టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఆయన కూతురు భారతి పాత్రలో నటించారు. ఇసుకపట్నం అనే పోర్ట్ టౌన్ లో రాజకీయాలు, అండర్వరల్డ్ నేరాలు, వందల కోట్ల వ్యాపారాలపై ఏకచక్రాధిపత్యం చెలాయించే నాయుడికి చివరకు తన సొంత కూతురే ఒక పెద్ద సింహస్వప్నంగా మారుతుంది. తన జీవితాన్ని, తన ఊరిని తండ్రి గుప్పెట్లోంచి కాపాడుకోవడానికి, తండ్రి అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి భారతి తిరుగుబాటు చేయడమే ఈ సిరీస్ మేజర్ హైలైట్. ట్రైలర్లో తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే డైలాగ్స్, మైండ్ గేమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ గ్యారీ బిహెచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లతో రాబోతోంది. ప్రశాంత్ రాగతి అందించిన అద్భుతమైన కథకు తాజుద్దీన్ సయ్యద్ రాసిన పవర్ఫుల్ సంభాషణలు తోడయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ తమాడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ తమాడా, సైదీప్ రెడ్డి బొర్రా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సిరీస్ ను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సిరీస్ లో కమెడియన్ సునీల్ సరికొత్త రోల్లో కనిపించబోతుండగా నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి బెనర్జీ, రవివర్మ, రాజా చెంబోలు వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో మెరవనున్నారు. ట్రైలర్ తోనే సిరీస్ పై అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లిన ఇసుకపట్నం జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఆడియో అందుబాటులో ఉండనుంది. అంతేకాదు ఏకంగా 15 భాషల సబ్ టైటిల్స్ తో భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాల్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒకేసారి రిలీజ్ కానుంది. శాండల్వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ని ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు.
మార్క్ మూవీ ఫ్లాప్ అయిన బిల్లా రంగా భాషతో కవర్ చేస్తాడన్న హోప్స్తో ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుందన్న అప్డేట్స్ మూవీ టీం పంచుకోకపోవడంతో మూవీ ఆగిపోయిందన్న రూమర్స్ వినిపించాయి. కానీ ఈ సినిమాను 2024లో అనౌన్స్ చేశారు. గత ఏడాది ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. విక్రాంత్ రోనాతో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనూప్ భండారీకి మరో ఛాన్స్ ఇచ్చాడు కిచ్చా సుదీప్. మొదటి షెడ్యూల్లో 20 డేస్ షూట్ కంప్లీట్ చేశారు. భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించారు కూడా. కానీ సైలెంట్ అయిపోయింది టీం. దీనిపై ఫ్యాన్స్ వరీ అవుతుండడంతో రీసెంట్లీ సుదీప్ క్లారిటీ ఇచ్చాడు. ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్కు గ్యాప్ ఇచ్చానని చెప్పాడు. జూన్ 26న నుండి మళ్లీ సెట్స్లోకి అడుగు పెడుతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. అలాగే ఈ గ్యాప్లో 4 స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. త్వరలో వాటి అనౌన్స్మెంట్ చేస్తానని రివీల్ చేశాడు. బిల్లా రంగా భాషాని ఎక్స్పెరిమెంటల్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు అనూప్ భండారీ. సినిమా 2209లో జరిగిన స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. విఎఫ్ఎక్స్ టాప్ లెవెల్లో ఉండబోతున్నాయని టాక్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు హనుమాన్ నిర్మాతలు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకోబోతుంది. విక్రాంత్ రోనాతో సుదీప్ కి హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని అందించిన అనూప్ మరో బ్లాక్ బస్టర్ అందించి తనపై హీరో పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉండాలనే ఫార్ములా నడుస్తుంది. కానీ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ రివర్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కూడా లేకపోయినా ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్తో మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్, రామ్ సరసన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. నిర్మాతలు, దర్శకులు ఆమెలో ఉన్న పాన్ ఇండియా ఫేస్, కెమెరా ఫ్రెండ్లీ లుక్ ను నమ్ముతున్నారు. తాజాగా ఈ బ్యూటీ తెలుగు బార్డర్లు దాటేసి కాలీవుడ్, మాలీవుడ్ లోనూ జెండా పాతేస్తోంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న తమిళ చిత్రం సియాన్ లో శివకార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ద్వారా మలయాళంలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. మెరుపు తీగైనా కాసేపు అలా కనిపిస్తుందేమో కానీ అనుష్క శెట్టిని ఆఫ్ స్క్రీన్ చూడాలంటే కళ్ళు కాయలు కాయాల్సిందే. అనుష్క సినిమాలు చేస్తోంది కానీ ప్రమోషన్స్ కు రాదు. హీరోలే ఆ బాధ్యతలు తీసుకోవాలి. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి నుండి ఇదే తంతు. ఘాటీ కోసం రానా, బన్నీలతో ఆడియో ఇంటర్వ్యూలు ఇచ్చి సరిపెట్టేసింది. మీడియా కంటికి కనిపించదు. పోనీ సోషల్ మీడియాతోనైనా ఫ్యాన్స్ టచ్లో ఉంటుందా అంటే నెట్టింట్లో అసలు యాక్టివ్గానే ఉండదు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తప్ప మరో సమాచారం పంచుకోదు. అనుష్కను ఎట్టకేలకు ఫ్యాన్స్ ముందుకు తెచ్చింది డాక్యుమెంటరీ సిరీస్ బాహుబలి ది టార్చ్ బేరర్. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న నేపథ్యంలో టీం మొత్తం తమ ఎక్స్పీరియన్స్ పంచుకుంది. స్వీటీ కూడా తన అనుభవాలను షేర్ చేసుకుంది. ప్రభాస్, రానాతో కలిసి షూటింగ్ టైంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది. ఈ డాక్యుమెంటరీలో అనుష్కతో పాటు ప్రభాస్ ను చాలా రోజుల తర్వాత పక్కపక్కనే చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. డాక్యుమెంటరీ సిరీస్ కోసం ఆఫ్ స్క్రీన్ లో అనుష్క తలుక్కున మెరిసింది. కానీ ఇది గతంలో రికార్డ్ చేసిన వీడియో. అందులోనూ అనుష్క ఫేస్ స్వాప్ చేశారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ కథనార్తో మలయాళ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుష్క ఇక బయట కనిపించడం అనేది జరగదని చెప్తున్నారు. అందుకు ఇష్టపడట్లేదట స్వీటీ. తెలుగులోనూ ఇక సినిమాలు చేసే అవకాశం లేదని ఇన్సైడ్ టాక్.